నమో భగవతే శ్రీరమణాయ. ఫిబ్రవరి 4, 1935. భాషణములు 24. శ్రీమతి పిగాట్. మీరు పాలు త్రాగుతారు కానీ గుడ్లు ఎందుకు తీసుకోరు? మహర్షి సమాధానం. మచ్చిక చేయబడిన ఆవులు తమ దూడలకు కావలసిన దానికంటే ఎక్కువ పాలు ఇస్తాయి. ఆ ఎక్కువ భాగం వదిలేస్తేనే వాటికి సుఖంగా ఉంటుంది. భక్తుడు. కోడి పెట్ట కూడా గుడ్లను తనలో ఉంచుకోలేదు. మహర్షి. కానీ గుడ్లలో నుండి ప్రాణము కలగవచ్చు. భక్తురాలు. ఆలోచనలు తటాలున ఆగిపోయి తర్వాత అంత హఠాత్తుగానే నేను నేను అన్న స్ఫురణ పుట్టి కొనసాగుతుంది. అది అనుభవ విషయం కానీ బుద్ధికి సంబంధించినది కాదు. ఇది సరియేనా? మహర్షి. నిస్సంశయంగా సరియే. నేను నేను అన్న స్ఫురణ అనుభవంలోకి రావాలంటే ఆలోచనలు ఆగిపోవాలి, తర్కం పోవాలి. భావన ప్రధానం, తర్కం కాదు. భక్తురాలు. అంతేగాక ఆ అనుభవం తలలో కాక రొమ్ము యొక్క కుడివైపున ఉన్నది. మహర్షి. అవును, అది అలాగే ఉండాలి. ఎందుకంటే అక్కడ హృదయం ఉన్నది కనుక. భక్తురాలు. బయట చూడగానే అది మాయమవుతుందే, ఏమి చేయడం? మహర్షి. దానిని గట్టిగా పట్టుకోవాలి. భక్తురాలు. ఒక వ్యక్తి అట్టి స్మరణతో నిరంతరం ఉంటే అతని పనులు ఎప్పుడూ సరిగా ఉంటాయా? మహర్షి. అవి సరిగా ఉంటాయి కానీ ఆ వ్యక్తి పనులు ఒప్పులో తప్పులో పట్టించుకోడు. వాని పనులు దైవం చేసినవి కావున అవి సరిగా ఉండి తీరవలే. భక్తురాలు. అలా అయితే అటువంటి వ్యక్తికి ఆహార నియమాలు ఎందుకు నిర్దేశించబడ్డాయి? మహర్షి. నీ అనుభవం నీవు ఉన్న పరిసరాల ప్రభావం వల్ల కలిగినది. మరో పరిస్థితులలో ఈ అనుభవం సాధ్యమా? ఆ అనుభవం కూడా వస్తూ పోతూ ఉన్నదే. అది శాశ్వతమయ్యే వరకు అభ్యాసము అంటే సాధన అవసరమే. ఈ అనుభవం మరలా కలగడానికి ఆహార నియమం సహాయపడుతుంది. వ్యక్తి ఆ సత్యమునందు సుస్థిరుడైనాక ఆహార నియమాలు వాటంతటే సడలిపోతాయి. తినే వస్తువుల ప్రభావం మనసుపై పడుతుంది కాబట్టి ఆహారం శుద్ధమైనదిగా ఉంచుకోవాలి. ఆమె తర్వాత ఒక శిష్యునితో అన్నది. ఆయన నుండి వారి శక్తి తరంగాలు నన్ను గాఢంగా తాకుతున్నాయి. అందువలన హృదయ కేంద్రం చేరటం మునుపటి కంటే సులభతరం అవుతోంది అని చెప్పింది.